నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. గడిచిన 10 ఏళ్లలో దేశం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైందన్న నరేంద్ర మోదీ. ఆంధ్రప్రదేశ్లో 4,14,00,000 మందికి పైగా ఓటర్లున్నారన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ముఖేష్ కుమార్ మీనా. ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని ఎన్నికల ప్రచారం. రాజమహేంద్రవరం, అనకాపల్లి, విజయవాడలో రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొననున్న నరేంద్ర మోదీ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభ. అభివృద్ధికి పునాది టీడీపీతోనే సాధ్యమన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. ఈ రోజు అత్యధికంగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదు. ఇక వివరాలు. మూడవసారి అధికారంలోకి వస్తే భారత్ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్లోని జామ్నగర్లో ఎన్నికల సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ భారత్ స్వయం సమృద్ధి సాధించిందని, దీంతో దేశం పట్ల ప్రపంచ దేశాల దృష్టి మారిపోయిందన్నారు. ఇప్పుడు ఆత్మనిర్భర్ సాకారానికి ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు భారత్ ఇతర దేశాలను అర్థించాల్సిన అవసరం లేదన్నారు. చరిత్ర మరిచిన వారు చరిత్రను తిరిగి రాయలేరని, కాంగ్రెస్ పార్టీ ప్రపంచం ముందు భారత ప్రతిష్టను దిగదార్చాలని చూస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విభజన రాజకీయాలకు ఊతమిచ్చేలా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. मैं इतिहास की महानता को पूजने वाले लोगों में से हूं और मैं जानता हूं जो इतिहास भूल जाते हैं वो कभी इतिहास बना नहीं सकते। साथियों, कुप्रचार से शुरू हुई कांग्रेस की राजनीति आज कुंठा गर्त में गिर चुकी है। इनकी जो कुंठा पहले गुजरात को लेकर थी, आज कांग्रेस के भीतर देश की प्रगति को लेकर भी वही कुंठा, वही नफरत रग रग में भरी पड़ी है। आज दुनिया में भारत का कद भी बढ़ा है, भारत का सम्मान भी बढ़ रहा है। तो कांग्रेस के शहजादे और उनका पूरा इकोसिस्टम विदेशों में जाकर भारत को बदनाम करने के लिए लंबे लंबे भाषण देकर आते हैं। उन लोगों ने जब सत्ता छोड़ी 2014 में, तब हमारे देश की अर्थव्यवस्था दुनिया में 11 नंबर पर थी और आपको जानकर के खुशी होगी, देश जब आजाद हुआ था तब हम दुनिया में 6 नंबर पर थे। ये वहां से 11 पर ले गए और एक चाय वाला आया, वो तो बड़े बुद्धिमान लोग बैठे थे, लेकिन उसकी रगों में गुजराती खून है जी, और दुनिया में 11 नंबर की जो इकोनॉमी थी। 2024లో జరిగే ఎన్నికలు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి జూనాగఢ్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక దేశమంతా ఒకే రాజ్యాంగం అమలవ్వాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆకాంక్షించారని, అయితే 2014 ముందు వరకు కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం అమలైందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో దేశం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు వేదికైందని, అందులో 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటివని పేర్కొన్నారు. అయితే దేశ ప్రజలకు మేలు చేసే ఈ రెండింటిని పునరుద్ధరించాలని కాంగ్రెస్ భావిస్తోందని మోదీ తెలిపారు. కచ్చితి ద్వీపాన్ని కోల్పోవడానికి కారణమైన కాంగ్రెస్ దేశ హక్కులను కూడా కాలరాసేందుకు సిద్ధమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 70 खत्म कर दिया, वो कहते हैं कि 370 हम फिर से लागू करेंगे। भाइयों बहनों, इस देश में जो लोग संविधान माथे पे लग करके नाच रहे हैं ना, उनकी सर्वसत्ता थी, पंचायत से पार्लियामेंट तक उनका राज था, कश्मीर में भी उनकी सरकारें थी, लेकिन वे कभी भी
देश का संविधान सब जगह पे लागू नहीं कर पाए। मोदी के आने तक देश में 2 संविधान थे। एक संविधान से देश चलता था, दूसरे संविधान से जम्मू कश्मीर चलता था। क्या ये बाबा साहब आंबेडकर का अपमान नहीं था? क्या ये भारत के संविधान का अपमान नहीं था? क्या हिंदुस्तान के कोटि कोटि जनों का अपमान नहीं था? मैं सरदार पटेल की भूमि से आता हूं। अगर सरदार पटेल होते तो देश का संविधान जम्मू कश्मीर में भी शान से लगा होता। लेकिन जो काम सरदार साहब का अधूरा रह गया, ये धरती का संतान, आपका संतान, ये सेवक उसे पूरा कर पाया। 370 गई, 370 को जमीन में गाड़ चुका हूं। और मैं రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధమైందని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,13,33,702 మంది ఓటర్లున్నారన్నారు. గతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారని వివరించారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,389 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఇప్పటిదాకా 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సివిజిల్ యాప్కి 16,345 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పారు. ఇది కూడా పూర్తి అయిపోయింది ప్రాసెస్. సో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్కాస్టింగ్ విల్ బి డన్ అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో మేము వెబ్కాస్టింగ్ చేస్తాము. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ గోయింగ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ దెన్ వైల్ దేర్ స్టే హియర్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ దే సెడ్ దే షుడ్ బి 100% వెబ్కాస్టింగ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ 100% వెబ్కాస్టింగ్ అక్కడ ఎక్కువ నంబర్లో సిఏపిఎఫ్ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ని కూడా ఈ ఏరియాలో పెట్టాలి. ఇంకొక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ ఈసారి ఎలక్షన్స్లో వస్తుందంటే ద వెదర్ ఈజ్ వెరీ హార్ష్. చాలా 44-45 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి హీట్ వేవ్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడికల్ ఫెసిలిటీస్తో మామూలుగా ఉంటుంది అక్కడ. దీంతోపాటు మన ప్రిడిక్షన్స్ని బట్టి పోలింగ్ స్టేషన్లో షామియానాలు, టెంట్, డ్రింకింగ్ వాటర్, అంబ్రెలాలు, కుర్చీలు ఇది అరేంజ్మెంట్ చేయడం కోసం సెపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7-8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. రాజమహేంద్రవరం లోక్సభ ఎన్డీఏ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరికి మద్దతుగా వేమగిరి బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అనంతరం అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8వ తేదీ సాయంత్రం పీలేరు సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని బీజేపీ వెల్లడించింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలో ప్రసంగించారు. వైసీపీ 2019 మేనిఫెస్టో చూపిస్తూ జగన్ ఇచ్చిన హామీలపై రాయచోటి సభలో ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి పునాది టీడీపీతో పార్టీతోనే సాధ్యమవుతుందని, రాయచోటి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహత్తర కార్యక్రమం చేశాడంట. జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే సైకో కొరకడంట. నిన్నే చెప్తున్నాడు, ఇక్కడ ఒక అవినాష్ రెడ్డి ఉన్నాడు. తమ్ముళ్ళు ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. నీకు తెలుసు కదా, పక్కనే నిందితుని పెట్టుకొని
పాపం పిల్లవాడు అవినాష్ రెడ్డి. పిల్లవాడైతే ఎక్కడికి పంపించాలి? బడికి పంపించాలి. ఒక పలక బలపించి బడికి పంపించగానే పార్లమెంటుకి పంపిస్తావా జగన్మోహన్ రెడ్డి? ఇది న్యాయమా మీకు? కబడ్డార్, జాగ్రత్తగా ఉండాలి మనం అందరం. నేను ఒకటే చెప్తున్నా మీకు కూడా, రేపటి నుంచి దుర్మార్గుడు గాని రాజకీయాల్లోకి వస్తే, రాజకీయాల్లో ఉంటే మన బ్రతుకులు కూడా ఆ బ్రతుకులే అవుతాయి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టో మీరు చూస్తే ప్రజా యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా యువతను మోసం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 రూపాయల మద్యాన్ని ప్రభుత్వం 200 రూపాయలకు అమ్ముకుంటూ భారీ అవినీతికి పాల్పడిందన్నారు. కూటమి విజయంతో ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. తిరుగుబాటు చరిత్ర కలిగిన సిక్కోల్లో హక్కుల కోసం వైసీపీ దోపిడీ దాడులపై పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ. కోటి రామమూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ గాని ఇక్కడున్న ఎంపీ, మనకి ఎమ్మెల్యే, మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున్నా వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? మరి ఆయన జగన్ సిద్ధం సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు. 60 రూపాయల మద్యాన్ని 200కి అమ్ముతున్నాడు. ఆ కళలు నిజం చేయడానికి సిద్ధం చేసా వచ్చాడా? ముఖ్యంగా ట్రైబల్కి, గిరిజనులకి ట్రైకార్ రుణాలు రావాలి. మొత్తం మన మనుషుల్ని పంపిస్తే దాదాపు 200 దుకాణాలు మన పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ట్రైబల్స్ కి ఇవ్వాల్సిన ట్రైకార్ రుణాలు, మనకి చిన్నపాటి వ్యాపారం చేసుకున్నా, ఆటో నడుపుకోవాలనుకున్నా, చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్నా మనకి ఐటీడీఏ ఆధ్వర్యం నడిచే ట్రైకార్ రుణాలు రావాలి. ఆ రుణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? జంపర్ కోట జగన్ కలలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు. కలలు నిజం చేయడానికి వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి. అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి విభజన తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఇరు పార్టీలు కడప ఉక్కు ఫ్యాక్టరీని శంకుస్థాపనకే పరిమితం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై పార్లమెంట్లో చర్చించలేదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, కడప పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. చంపిన వారికైనా చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయం. ఇప్పుడు స్వల్ప విరామం.
సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమి పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఒంగోలు రాజకీయ ముఖ చిత్రంపై దూరదర్శన్ అందిస్తున్న కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్రమైన ఒంగోలు శాసనసభ నియోజకవర్గం 367 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. 1952, 1955లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 1955లో విజయం సాధించారు. టంగుటూరి ప్రకాశం పంతులు మరణంతో 1957లో ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో 2012లో 2 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం మీద ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలిసి 17 పర్యాయాలు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐ కలిపి 8 పర్యాయాలు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, సిపిఐ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థి 1 సారి విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై 22,245 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,40,242 మంది ఓటర్లున్నారు. ప్రస్తుత ఓటర్లలో మహిళలదే పైచేయి కావడం విశేషం. మొత్తం ఓటర్లలో మహిళలు 1,24,694 మంది కాగా పురుష ఓటర్లు 1,15,495 మంది ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ఆ నమ్మకంతోనే ఈసారి కూడా ప్రజలు తనను ఆదరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలుకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని, ప్రతిరోజు తాగునీరు అందించడమే తన లక్ష్యమంటూ ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి గతంలో చాలా కొన్ని అభివృద్ధులు చేయడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా సంకల్పం. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మొన్ననే మన డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారు 339 కోట్లు ఇచ్చారు. అది పనులు కూడా మెగా కంపెనీ వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ డ్రింకింగ్ వాటర్ కూడా డైలీ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా వాటరు, డ్రైనేజీ అనేది మెయిన్ అర్బన్ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్. ఈ రెండు కూడా కంపల్సరీగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. అలాగే టౌన్ డెవలప్మెంట్ విషయంలో గ్రీనరీ టౌన్గా చేయాలనేది మా ఉద్దేశం. స్మార్ట్ సిటీలో పెట్టేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఒంగోలు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని, ప్రతిరోజు తాగునీరు అందిస్తామని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. మేము ఇదివరకు 2014 ముందు ఒంగోలు ఒక పల్లెటూరు మాదిరి ఉండేది.
దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో డ్రింకింగ్ వాటరు ప్రతిరోజు ఇస్తామని చెప్పేసి అది కూడా ఆ రోజు ప్రామిస్లో కాన్స్టిట్యున్సీ ఎజెండాలో పెట్టాం. అదేవిధంగా పోతురాజు కాలువ, అదేవిధంగా పక్కా గృహాలు ఏదైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో దాన్ని చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మండలానికి ఇక్కడికి వర్షాలు పడితే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా బ్రిడ్జెస్ కూడా కడతామని చెప్పాం. ఇంకా మేజర్ ఎక్కడైతే చెత్త ఉండి ఒంగోలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, దానికి కూడా డంపింగ్ యార్డ్ తీసుకొస్తామని ఆ రోజు చెప్పాం. ఇవన్నీ కూడా మేజర్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని అన్నీ కూడా మేము గెలిచిన తర్వాత ప్రజలు మా మీద ఒక నమ్మకంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి ఇవన్నీ కూడా శాంక్షన్ చేశాం. మనం డ్రింకింగ్ వాటర్ కూడా అమృత్ స్కీమ్లో 165 కోట్లతోటి దాన్ని కూడా చేసాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే అది పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలు పట్టణానికి అందిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది 11 బ్రిడ్జిలు మేము ఉండే టైంలో మేము కట్టాము 5 సంవత్సరాల్లోనే. ఇంకా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి టిట్కో ఇళ్ళు కూడా 80% కట్టేసి కంప్లీట్ చేస్తే ఈరోజు దాన్ని ఒకసారి కూడా పట్టించుకోవాలా, అది కూడా కంప్లీట్ చేసి పేదవాళ్ళందరికీ కూడా పక్కా గృహాల్లో వాళ్ళు ఉండే విధంగా చేస్తాం. ఈరోజు ఒంగోలు నగరంలో ఇంకా పూర్తి స్థాయిలో మనకి నీటి సమస్య బాగా ఉంది. దీని మీద ఈ ఉన్న ప్రభుత్వాలు కూడా ఏ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా రూరల్కి ఎక్కడా కూడా అందుబాటులో వచ్చే విధంగా లేదు. ఇంకా మంగమూడంక అలాంటి ఏరియాల్లో కూడా అభివృద్ధి చెందుతున్నా కానీ నీటి సమస్య పూర్తి స్థాయిలో ఉంది. అలాగే ఈ దోమలు వీటి మీద విచ్చలవిడిగా ఈ కుక్కల స్వయం విహారం చేస్తూ చాలా విస్తృతంగా పెరిగిపోతుంది. దీని మీద ప్రస్తుత ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించట్లేదు. దీన్ని త్వరితగతిన స్పందించి పూర్తి స్థాయిలో ఇది చేస్తారని కోరుకుంటున్నాను. ఈ నియోజకవర్గ పరిధిలో పలు సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానమైంది తాగునీరే. అలాగే ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారిన తర్వాత ఇందులో విలీనమైన పంచాయతీలు, శివారు కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు. డంపింగ్ యార్డ్, నగరంలో రహదారులు, గ్రామాల్లో బ్రిడ్జిలు, డ్రైన్ల నిర్మాణం వంటి సమస్యలను తీర్చినప్పటికీ ఇంకా తీర్చాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ఒంగోలు టౌన్లో ప్రధానంగా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా కూడా ఆ నిధుల్ని పక్కదోవ పట్టించి రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా వేరే దానికి వాడుతూ ఈరోజు శివార ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, నీటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దాదాపు మనం చూస్తే ప్రధానంగా చూస్తే రేపు రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వీక్గా ఉంది. వర్షాలు పడితే శివార గ్రామాలు అదేవిధంగా టౌన్లో కూడా అనేక ప్రాంతాలు కూడా ఈ జలమయం అయ్యే పరిస్థితి ఈరోజు ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే అధికారులు కూడా ఈ యొక్క దాని మీద దృష్టి పెట్టి ప్రధానమైనటువంటి సమస్యలు తీర్చాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తామని, అభివృద్ధి చేస్తామని హామీలతో ప్రచారం చేస్తున్న నాయకులలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఫలితాల వరకు. రాష్ట్రంలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40% పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. దీంతో రాష్ట్రంలో వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు అధికారులు స్వయంగా ఇంటికి వచ్చి వారి చేత ఓటు వేయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలువురు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల సమయంలో పోలవరాన్ని నిర్మిస్తామని, మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి వైసీపీ మాట తప్పిందని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఆరోపించారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోనసీమ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైసీపీ నిర్లక్ష్యం వహించిందన్నారు. నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆశిస్తున్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత మరొక మాట మార్చుకున్నారు. మీరు అందరూ చూశారు ఏ విధంగా వారు ముందు అధికారంకి వచ్చే ముందు పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, సంక్షేమం అన్నారు, నవరత్నాలు అన్నారు. కానీ అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం వీటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మీరు చూస్తున్నారు మన పార్లమెంట్ పరిధిలోని
విజయనగరంలోని 3 వార్డుల్లోని వైసీపీకి చెందిన సుమారు 150 కుటుంబాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో చేరాయి. విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి వారికి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన అధినేతలు ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేదిగా ఉందన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే ఈ మేనిఫెస్టో పట్ల విశ్వాసంతో వైసీపీకి చెందిన ప్రజలు తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. చూసుకుంటే ఇప్పటికీ రాజా వెంకట్రావు సోమేష్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి శంకర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 700 మంది అధికారులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పీఓస్, ఏపీఓస్ ట్రైనింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను వివిధ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అందరినీ అపాయింట్ చేశారు. వాళ్ళందరికీ సుమారుగా 700 మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము. వీళ్ళకి సెక్టరల్ ఆఫీసర్లు అలాగే మాస్టర్ ట్రైనర్స్ కలిపి ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే ఏఈఆర్ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించాలనే ఉద్దేశంతో జగన్ కోసం సిద్ధం కార్యక్రమాన్ని ప్రారంభించామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి పవిత్ర గ్రంథంలా భావిస్తారని, అందుకే మేనిఫెస్టోను అన్ని అధికారిక ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తమ మేనిఫెస్టోను అందజేస్తున్నామన్నారు. ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్నీ అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయగా 188 మండలాల్లో వడగాల్పులు వీచాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ తెలిపారు. ఈ రోజు ప్రకాశం జిల్లా ఎండ్రవల్లి, మార్కాపురంలో 47 డిగ్రీలకు పైబడి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదు కాగా 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రేపు 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లవద్దని కోరారు. ప్రస్తుతం దేశంలో జరిగే ఎన్నికలు పేద ప్రజలను లక్షాధికారులుగా చేసేవని, అవినీతి పరులను అంతమొందించేదని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రామ మందిరాన్ని నిర్మించలేదన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో శతాబ్ద కాలంగా ఉన్న రామ మందిర నిర్మాణాన్ని నిర్మించుకున్నామని పేర్కొన్నారు. మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయలు అందించే మహాలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటకలో ఆయన ఎన్నికల సభలో మాట్లాడుతూ తమ పార్టీ మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి మహిళకు 24,000 రూపాయలను అందిస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థిక భరోసా అందిస్తామన్నారు. हर महिला के बैंक अकाउंट में मतलब 24,000 रुपए साल के, 2,000 रुपए महीने के कर्नाटक के हर महिला के बैंक अकाउंट में गृह लक्ष्मी स्कीम.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.